ఇలానే ఉంటే ప్రేమ అని ఎలా డిసైడ్ చేసారు వాళ్ళు? ప్రేమించడం అన్నది ఒక మిత్, ప్రేమ అన్నది ఒక రియాలిటీ. హౌ టు అచీవ్ లక్కీ ఉటప్ప? నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పకపోవచ్చు. వాడు పక్క వ్యక్తికి ఏ ఇబ్బంది కలగకుండా నిరంతరము జీవిస్తుంటాడు. సో ప్రేమ ఫిలాసఫీ కాదు, జీవన విధానం. సరే, ఒక అమ్మాయిని ప్రేమించిన ఇబ్బంది పెడతావా? దిమ్మ తిరిగే స్టేట్మెంట్. అక్షరము ఎప్పుడు ఒక్క అక్షరము తప్పు ఉండదు. ఒక వ్యక్తిగా నీలో తప్పు లేదు, ఒప్పు లేదు. నీకు వ్యక్తి ఇంకో వ్యక్తి జోడిస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు గొప్ప గొప్ప లెక్చరర్స్ దంచి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టడం అది ప్రేమ ఎట్లయితుంది? ప్రేమ అన్నది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. అది సినిమాలో చూపించే ప్రేమ ఎక్స్పెక్టేషన్కి పర్యాయవాచ్యం. ఇట్స్ నాట్ లవ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. కానీ ఓవరాల్గా ఏదైనా మన జీవితంలో అర్థం చేసుకున్నామంటే మన జీవన విధానంలో తెలుస్తుంది. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా. అన్న, ఇప్పుడు ప్రేమకి ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు కదా, అంటే ఇలానే ఉంటే ప్రేమ అని ఎలా డిసైడ్ చేశారు వాళ్ళు? ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ప్రేమ అన్నది ఒక పదం కాదు, ఒక అనుభవం. అది మనకి భాషలో పదాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, సంకేతాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, చెంబు అన్నది వస్తువు కనుక ఎవడు కన్ఫ్యూజ్ కాడు, అంటే విజిబుల్. ప్రేమ ఇన్విజిబుల్ కనుక అది మనసుకు సంబంధించింది కనుక ఎవరికి వచ్చినా వాడుకుంటుంది. మూడవది సంకేతాలు అన్నారు. ఎగ్జాంపుల్, ఓం అనే సింబల్ ఉంది, స్వస్తిక్ ఉంది. అవి ఏవో ఒక పెద్ద విషయాన్ని సూచించేటువంటి ఒక సింబల్ అది. అందుకని ప్రేమ కానీ, ఆనందము కానీ, ప్రశాంతత కానీ భాషలో ఒక పదం పెట్టుకున్నామే తప్ప ఆ పదం యొక్క నిర్వచనం ఎవడికి వాడు కనుక్కోవాలి. అది జీవిస్తూ ఉండగా తెలుస్తే ఎంతవరకు కరెక్ట్ అని. ఎగ్జాంపుల్, నేను ప్రేమించాను కానీ నన్ను మోసం చేశామని బాధపడుతుంది. ఆమె ప్రేమ నిర్వచనాన్ని తప్పుగా తీసుకుందని అర్థం. నిజమైన లవ్ డెఫినేషన్ ఏంటంటే ప్రేమించేవాడు ఎప్పుడు జీవితంలో సఫర్ అవ్వడు. అది నీకు సంకేతం. ఎగ్జాంపుల్, మంచి ఆహారానికి సంకేతం ఏంటి? తింటే ప్రాపర్గా అరిగి అంతే. అది నీకు అట్లా తెలుస్తుంది ఆచరణలో. ఎవరెవరైతే ప్రేమ నిర్వచనాలు ఇచ్చుకున్నారో వాళ్ళంతా పాక్షికమైన లేదా సగం సగం డెఫినేషన్స్ ఇచ్చుకున్నారు. ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత కాస్త అటు ఇటు అయితే పరిచయం అయిపోయారు. సో ఇంతమంది ఏదో ఒక డైలాగ్, ప్రేమించిన వారు ఎప్పుడు సఫర్ గారా? అస్సలు. ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నే కో అనే పాట ఉంది. ఈ పాట బేసికల్లీ సినిమాలో బాగుంది కానీ రియల్గా ఈ సఫరింగ్. ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నేను నీ సుఖమే కోరుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? మరి నీ సుఖమే కోరుకున్నానప్పుడు సెలబ్రేట్ చేసుకో. వర్మ చెప్పాడు కరెక్ట్గా, నన్ను ప్రేమించిన అమ్మాయి ఇంకొని ప్రేమిస్తే వాడితో ఉండిపో అని చెప్పి పక్క జరుగుతా అన్నాడు. దమ్ముండాలి అట్లా చెప్పాలంటే. నేను కూడా చెప్తున్నది, మెంటల్ ఉండాలి, దమ్మని ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో ఇప్పుడు సినిమాల్లో వచ్చే ప్రేమ నిర్వచనాలన్నీ వాళ్ళ సొంత నిర్వచనాలు. అదే నిన్ను బాధించింది అయితేనే ప్రేమ అనుకోవచ్చు. బాధించనిది. ఇప్పుడు ఒక వ్యక్తిగా ప్రేమ నిర్వచనం నీకు తెలుసా, ధ్యానము తెలుసా, ఆత్మజ్ఞానం తెలుసా, బాడమే చేయాలని ముందు నీ పక్కన ఇబ్బంది పెట్టావు. అది నీ బేసిక్ కర్టసీ. నువ్వు అన్నీ తెలుసుకొని పక్కన దమాకు తిండేవింది. అసలు చాలామందికి ఎక్కడ పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం కూడా తెలియదు. నైట్ 11 అయితే జోలి పెడుతూనే ఉంటారు అన్న కూడా. అసలు ఈ మధ్య చాలామంది నిద్రపోవట్లేదండి అని మళ్ళీ జోలి పెడుతుంటాడు. వాడు తెలుసుకోవట్లే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు గుర్తించలేకపోతున్నాడు. వాడు ఏమంటాడు? చెప్తే అయిపోతుంది కదా. చెప్పకుండా నువ్వు తెలుసుకోలేవా? ఇప్పుడు షేకండి పిసుకుంటున్నాం కానీ అనట్లే మనం. అది ప్రేమ అంటే పిసుకు. కానీ మేక్ షూర్ నీకు నొప్పి కావద్దు, వాడికి నొప్పి కావద్దు. నువ్వు ఎవరైనా ఇట్లా వచ్చినా కూడా ప్రధానమంత్రి కలుస్తున్నావు ఇట్లా అనుకుంటారు కానీ ఎక్కడ అమ్మాలి అప్పుడే అన్నాడు కదా. ఒక్కడన్నా నువ్వు చూసిన వారా ఇంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తావు. యు ఆర్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ హిస్ హ్యాండ్. నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే నువ్వు పక్కవాడి పట్ల ఎప్పుడు ఎరగగలిగి ఉంటావు. నువ్వు చెప్పే సత్యము అసత్యం పక్కన పెట్టు. ఫస్ట్ వాడికి ప్రతి ఇబ్బంది కలగజేయవురా. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. తెలుసు తెలియక ఇబ్బంది కలిగి సారీ చెప్తావు. అనవసరంగా ఈగోలకు పోవు. సింప్లిసి అరే తెలియక చేసిన సరేలే
ఏదో అనుకోకుండా నేను మనిషినే కదా పద 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 కలిపి ఇక్కడ బాధించినది ప్రేమ అన్నప్పుడు మనుషులు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా తీసుకుంటారు కదా. అది వాడు ఆచరిస్తుంటే తెలుస్తుంది వాడి నిర్వచనం కరెక్ట్ అవునా కాదా. ఇప్పుడు నేను ఒక కథ రాసుకున్నా, అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీడు దానికి ప్రేమకు సంబంధం లే. ఓకే, మామూలుగా ప్రపంచం పరంగా ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈడు ప్రేమకి ఈడు ఒక డెఫినేషన్ ఉంది. ఇప్పుడు అది ప్రేమ కాదు అసలు. మనం అనుకున్నట్టు బాధించండి వాడు కూడా ప్రేమ అని చెప్తున్నాడు దాన్ని. వాడు అవసరం బేసికల్లీ హీస్ టాకింగ్ అబౌట్ నీడ్, బయోలాజికల్ నీడ్. అది ఉదాహరణకు నువ్వు భోజనం చేస్తున్నావు, ఏం ప్రేమ ఉంటుంది? మరి వాళ్ళ పట్ల ఉన్నది నీడ్, అవసరం ఉంది నాకు. నాకు అవసరం ఉంది బై. ఒక వ్యక్తి అవసరం లేకుండా ప్రేమించలేము. నిజమైన ప్రేమ అవసరాలకు అతీతం. అదే అంటున్నా, అదే అక్కడికే వస్తున్నాను నేను కూడా. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే, కానీ నువ్వు అక్కడ మలక్పేటకి వెళ్ళి వస్తున్నా, నేను మల్కాజ్గిరికి వెళ్ళి వస్తున్నా అక్కడికి. సో ఒకటే, కానీ వీఆర్ ఫిగరింగ్ అవుట్. ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమని ఎవరిని ఒప్పుకోమని నేను ఎట్లా చెప్తా. నేను ఓవరాల్గా తెలుసుకున్నది ఏంది, నా ఎగ్జిస్టెన్స్ వల్ల ఒక కుక్కకు కానీ పిట్టకు కానీ మనిషికి కానీ చివరికి ఒక వస్తువు కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనికి ఎరుక అని పేరు. యు ఆర్ అవేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. ఉదాహరణకి మనం ఏదైనా కూర్చుంటున్నప్పుడు వస్తువులు పక్కకు తీస్తామారా? ఎందుకు? వస్తువు కూడా ఇబ్బంది కలిగేవు కదా, అవునా కాదా? అంతే. సో ఈ చిన్న స్పృహ అంతటా కలగాలి, అన్ని విషయాల పట్ల కలగాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఇబ్బంది అవుతుందా? వేరే విధంగా మార్చు. ఒక రకంగా షేక్ హ్యాండ్ ఇస్తే ఇబ్బంది అయిందా? మార్చు. అలా ఎన్ని విధాలుగా చేంజ్ చేసుకో, అన్ని విధాలుగా ట్రై చేయి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత ముందు చూడు, ఇప్పుడు నీ వల్ల గొప్ప ఉపయోగం ఉందో లేదో పక్కవాడికి, ఆ తర్వాత సంగతి. ముందు ఇబ్బంది లేకుండా చూడండి. నేను నువ్వు గొప్ప గొప్ప లెక్చరర్స్ దంచి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టడం, అది ప్రేమ ఎట్లయితుంది? ప్రేమ అన్నది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. అది యూ హ్యావ్ అండర్స్టూడ్ ద అదర్ పర్సన్. అతని మానసిక స్థితిని బట్టి నువ్వు ఆపరేట్ చేస్తున్నావు తప్ప నీకేదో బుల్డోస్ చేయాలి, ఇంపోజ్ చేయాలన్న తాపత్రయం లేదు. యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ లిబరేషన్, నాట్ ఫ్రమ్ ఇంటలెక్చువాలిటీ. ఇది వ్యక్తికి వాళ్ళ అవగాహన. నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతాను, సరే మరి నువ్వు ఒంటరిగా ఉంటే ప్రేమ ఎట్లుంటుంది? అప్పుడు కూడా ఉంటుంది. వస్తువుల పట్ల నీ యొక్క ప్రవర్తన, నువ్వు ఆరేసుకున్న టవాల పట్ల నీ ప్రవర్తన, చెట్లకు నీళ్ళు పోస్తే ఇట్లా ఇసురు కొట్టవు కదా, ఇబ్బంది పెట్టకూడదు. చెట్టుకు ఎంత పోస్తాం మనం రోజు చర్చిస్తాం, అరే ఫోర్స్ కొట్టకు వాటర్ అంట. నేను తెలియకుండా నేను ఒక్కసారి కొడతా, అన్న నువ్వే చెప్పినావు, తెలియట్లేదు, మర్చిపోయినాం ఏదో మాటల్లో పడి, మళ్ళీ ఎంబడే దాన్ని ట్యూన్ చేసి ఒక సాఫ్ట్గా జల్లు పడి పెడతాం. వై? అది మనిషి కూడా కాదే, అదొక మామూలు సాదాసీదా మొక్క, బట్ స్టిల్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే నువ్వు ఒక డెడ్ పర్సన్గా ఆపరేట్ చేస్తలేదు. ఒక సజీవంగా ఉన్న వ్యక్తి నిజంగా ప్రేమగా ఉండగలడు, ప్రేమ అయి ఉండగలడు. సినిమాలో చూపించే ప్రేమ ఎక్స్పెక్టేషన్కి పర్యాయవచ్చది. ఇట్స్ నాట్ లవ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. 100% లవ్ కాదు, 100% ఎక్స్పెక్టేషన్. అది ఏదో ప్రేమ అనుకుంటే అనుకోని, ఇప్పుడు దీన్ని ఎవడన్నా సీతారా అనుకుంటే నేను ఏం చేస్తారా? అనుకోని భయ్, అనుకుంటూనే జీవితాన్ని చాలించని, మనమేం చేయలేం దానికి. కానీ ఓవరాల్గా ఏదైనా మన జీవితంలో అర్థం చేసుకున్నామంటే మన జీవన విధానంలో తెలుస్తుంది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. వాటికి పదాలు ఎందుకు పెట్టారు అంటే మనిషికి అర్థం చేయించడం కోసం. ఇప్పుడు నేనే కొత్త పదం కనుక్కున్నా, లక్కీ ఊటప్ప. ఈ గదిలోనే పుట్టింది అది. అంటే అకారణంగా ఆనందంగా ఉన్న ఒక స్థితి పేరు లక్కీ ఊటప్ప. ఇదే 1000 ఏళ్ళ తర్వాత 1 కోటి మంది అన్నారు అనుకో, ఎవరన్నా ఇట్లా ఆనందం ఉంటే హీ అచీవ్డ్ ద స్టేట్ ఆఫ్ లక్కీ ఊటప్ప అని రాస్తారు. తర్వాత ఎవడో ఒకడు వ్యాఖ్య కూడా రాస్తారు. లక్కీ ఊటప్ప అంటే 1000 ఏళ్ల క్రితం రీసా అనే ఒక వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో చర్చిస్తూ పుట్టిన ఒక గొప్ప సిద్ధాంతం అది. తర్వాత ఇది కాదు, అది కాదు, అది దాని ఉద్దేశం అది కాదు అని మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నట్టు సార్ లక్కీ ఊటప్ప అవార్డ్స్ అని కూడా ఇస్తారు. సో ఇది భూమి మీద కొత్త పదం. ఇది అందరికీ లక్కీ ఊటప్ప అందరికీ అంటే అకారణ ఆనంద. ఇప్పుడు నేను ఉపదేశారం ఎవరికి పంపిస్తే వాళ్ళు నాకు చిన్న స్క్రీన్ షాట్ పంపించారు అందులోది, అంటే ముందు మాట రాయడానికి. ఇలాంటిది ఎప్పుడు వినలేదు నేను, పెట్టారు, వినలేదు, కనలేదు. ఏం తెలుసా? అకారణ సుఖం ప్రాప్తిరస్తు. అకారణ సుఖం ప్రాప్తిరస్తు. ఎంత ఆక్సిమోరాన్ అది. మనిషి సుఖపడడానికి కారణాలు వెతుకుతున్నాడు,
అకారణ సుఖం అంటే ఏంది? నీ మైండ్లో లక్కీ ఉట్టప్ప. లక్కీ ఇది ఫిక్స్ అయినట్టుంది. ఎంత రమణీయత ఉంది అందులో. అది అనుకోకుండా పలికింది లక్కీ ఉట్టప్ప. ఇప్పుడే వచ్చింది కదా మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు రాండమ్ అన్నారు కదా. రాండమ్ కాదు, ఆ. ఇది చాలా కాలం క్రితమే ఆహా. ఐ హావ్ కాయిన్డ్ ఇట్. అచ్చా, ఈ పదం ఇంతకుముందు అన్నారా? దాదాపు ఒక 6 నెలల క్రితం నుంచి లక్కీ ఊటప్ప నడుస్తున్నాడు. ఆహా, ఓకే. ఇంకొకటి ఉపదేశ సారంలో కూడా ఒక చోట లక్కీ ఊటప్ప అని రాసిన చాలా బద్దుకుంటారు ఇప్పుడు. దాని బ్యాక్ కవర్లో ఉమ్. ఒక చిన్న రమణ మహర్షిది ఫస్ట్ ఫ్రంట్ కవర్ ఏదో అదే ఉంది, ఒక చిన్న పద్యం ఉండి ఒక చిన్న హైఫన్లో లక్కీ ఊటప్ప అని రాసి ఉంటుంది. ఉమ్. దానికి ఒక ప్రమాణాన్ని నేనే క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ లక్కీ ఊటప్ప అంటే వీడు చెప్తాడు ఇంకా అవును ఆ రోజు నేను బుక్ పేరే లక్కీ ఉట్టప్ప అని వస్తుంది నెక్స్ట్ వస్తుంది ఫ్యూచర్ లో. ఖచ్చితంగా. లక్కీ ఊటప్ప పక్కా, అందులో డౌట్ లేదు. హౌ టు అచీవ్ లక్కీ ఉట్టప్ప. అంతే, బీ లక్కీ ఊటప్ప. దానికి లక్కీ ఉట్టప్ప అని ఎందుకు పేరు పెట్టారు? అది ర్యాండమ్ అది. అసలు తెలుగు అక్షరాలే కానీ ఏ అర్థం లేదు. ప్రేమ అన్నది ఒక ఇప్పుడు ప్రశ్నోత్తర రత్నావళి అనే బుక్ చదువుతున్నా. చాలా రోజుల తర్వాత ఒక బుక్ చదవాలనిపించింది నాకు. సో ఎవ్రీడే ఐఎమ్ రీడింగ్. 15 డేస్లో పూర్తి చేస్తాను. అందులో ఒక ఎక్స్ట్రాడనరీ స్టేట్మెంట్ ఉందయా, దిమ్మ తిరిగే స్టేట్మెంట్. అక్షరము ఎప్పుడు ఒక్క అక్షరము తప్పొప్పు ఉండదు. ఉమ్. అంతే. ఆ అక్షరాలకి ఇంకో అక్షరం జతగాడు కూడితేనే తప్పొప్పులు వస్తాయి. చూడు ఎంత బాగుంది అసలు. ఒక వ్యక్తిగా నీలో తప్పు లేదు ఒప్పు లేదు, నీకు వ్యక్తి ఇంకో వ్యక్తి జోడిస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది లొల్లి. జ్ఞానోదయ స్థితి అంటే ఒక్క అక్షరంగా మిగిలిన ఉన్నది. యూ హ్యావ్ నో కనెక్షన్ విత్ అదర్ అక్షరాస్. సూపర్. చాలా గొప్ప గొప్ప అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భూమి మీద. చాలామంది రకరకాల భాషల్లో మనకు వాడి అర్థమైతే చెప్తారు. అంతే అంటే మనం చూస్తలేము. చూస్తారు. Because we are- అందరూ ఏమనుకుంటున్నారు, ఒక సంవత్సరం ఏకాంతంగా ఉండి అన్వేషిస్తే సంవత్సరం వేస్ట్ అవుతుంది. సంవత్సరం వేస్ట్ అవుతుంది అంటే నెలకు 12 నెలలు, సంవత్సరానికి నెలకి ఒక 25,000 వేసుకున్నా ఎంతో లాస్. కానీ వాడు లైఫే లాస్ చేసుకుంటాడు. లైఫ్ని ఓన్లీ డబ్బు మాధ్యమంగా చూసేవాడు వాళ్ళు వేరే. లైఫ్ని ఆనందానికి, ప్రశాంతతకి, నిజమైన ప్రేమకి, ఇట్లాంటి వాటికి మాధ్యమంగా చూసినప్పుడు యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ఏమంటారు ఆ లైఫ్ సెంట్రిక్ ఎవల్యూషన్స్. నా దృష్టిలో ప్రేమించడం అన్నది ఒక మిత్ లేదా సందర్భం నుంచి వస్తుంది. ప్రేమ అన్నది ఒక రియాలిటీ. నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పకపోవచ్చు. వాడు పక్క వ్యక్తికి ఏ ఇబ్బంది కలగకుండా నిరంతరము జీవిస్తుంటాడు అన్నట్టు. అదే ఒక ప్రేమ తత్వంలోంచి పుడుతుంది. నేను చాలామందిని చూసా, మస్తు కథలు చెప్తారు కానీ భార్యతో చక్కగా మాట్లాడరు. చల్ అంటారు, నీకేం చెప్పినా. నీకు ఒక సహజమైన ఒద్దిక వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్, ఎవ్రీథింగ్ నువ్వు ఎవరితో అటెంప్ట్ చేస్తున్నావో వాళ్ళతో గౌరవంగా, అంటే ఆ ప్రేమ తత్వంలోనే నీ ఆపరేషన్ ఉంటుంది. అందుకని ఎవ్వడు నీ వల్ల గాయపడదు. బికాజ్ నీ ఇంటెన్షనే అది కాదు కదా. నీ యొక్క మూలంలోనే ఆ ఉద్దేశం లేదు. ఒకవేళ తెలుసో తెలియకో బాధపడ్డా వాడు వెంబడే అవసరమైతే కాళ్ళు మొక్కినా సరే ఆ స్నేహాన్ని కాపాడుకుంటాడు. వాడు చెప్పగలడు, వాడు అనుకోకుండా జరిగింది. ఇందులో కొన్ని తత్వాలు పడదా బేట. మీరేది చల్లెదరు అదియు పండును గాని లేని దానికి ఎలా ఏడ్చేదయ్యా. కర్మలకు దేవునికి సంబంధమే లేదు, ప్రకృతియే దీనికి మూలమయ్యా. శివ గోవింద గోవింద. సో ప్రేమ ఫిలాసఫీగా జీవన విధానం. ద కరాటే కిడ్లో ఆ కరాటే మాస్టరు షెల్డ్రే అనే పిల్లవాడు చెప్తారు అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్-ఫు షెల్డ్రే. నువ్వు ఎట్లయితే బట్టలు వేసుకుంటావు, నువ్వు ఎట్లయితే నీ టవాలు ఆరేస్తావు, నువ్వు ఎట్లయితే నీ చెప్పులు వదులుతావు, పెద్దవాడికి ఎట్లా వాటర్ ఇస్తావు, ఒక కుక్కని ఎట్లా తలదూగుతావు, ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్-ఫు. కుంగ్-ఫు అంటే జస్ట్ నువ్వు రింగులో కొట్లాడే ఫైటింగ్. అట్లా ఆత్మజ్ఞానం అంటే కృష్ణమూర్తి కూడా చెప్పాడు ఇది. నిజంగా ఆత్మజ్ఞానం ఎవడు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి నెక్స్ట్ రాత్రి వరకు, అట్లా మరణించే వరకు అతని ప్రతి కదలికలో ఆత్మజ్ఞానం తొణికిసలాడుతుంది. వాడేదో గొప్ప పనులు చేసినప్పుడు గొప్పగా ఉంటాడని కాదు, అన్ని పనుల్లోనూ సమశ్రద్ధ అట్లా గుబాళిస్తుంది. హీఈస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్. అట్లా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్నిటినీ చేస్తూ సామరస్యం పోకుండా అట్లా కదలడం ఒక ప్రేమతత్వం. అంతమించి దానికి ఏం పర్పస్ ఉందిరా? సరే ఒక అమ్మాయిని ప్రేమించింది, ఇబ్బంది పెడతావా? నీ కోర్ అదే కదా. అస్సలు మనం షర్ట్ వేసుకుంటేనే లూజ్ వేసుకుంటాం. మనిషి కూడా అట్లా లూజ్ ఉండాలి మన పక్కన, పట్టుకోవాలి, అలాగని బిగుసుకుపోవద్దు. బాయ్ అని చెప్పాలి కానీ మళ్ళీ రావాలి. ఇవన్నీ కలిస్తేనే తగినంత ఉప్పు, తగినంత ఉప్పు. బ్యాలెన్స్. కొంచెం ఎక్కువ ఇస్తే ఇబ్బంది అవుతుంది.
ఇది బాగుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. రీసారస వయస.